ఇప్పుడు మనం ఒక ప్రధానమైన కుట్ర గురించి మాట్లాడుకుందాం. ఇది రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి, చూసి తెలుసుకోవాలి. అందులోకి మరీ ముఖ్యంగా మన కాకినాడ జిల్లా వాసులు మరీ ముఖ్యంగా చూడవలసిన వీడియో ఇది. తప్పకుండా చూడండి. చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. కొన్ని సంవత్సరాలుగా మన కాకినాడ సీపోర్ట్లో జరుగుతున్న ఒక అక్రమ దందా, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల నుంచి, ప్రధాన పార్టీలు ఏవైనా కావచ్చు, కానీ ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఈ దందాకి సహకరిస్తున్న వాళ్ళు ఒక నాయకులే కాదు, ప్రభుత్వాధికారులు కూడా ఈ దందాలో భాగస్వాములై ఉన్నారు. ఎందుకు? అసలు 6 నెలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కాకినాడ పోర్టుకు వస్తానంటే రాకూడదండి, ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీరు రావడానికి కుదరదు, ఇప్పుడు బాగలేని పరిస్థితులు అని చెప్పి అడ్డు చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఈ కాకినాడ సీపోర్టులో లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకునే పెద్ద దందా జరుగుతుంది కొన్నేళ్ల నుండి. చాలా వరకు చాప కింద నీరులా జరుగుతూనే ఉంది. చాలా మందికి తెలుసు, తెలియనట్టే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ విధంగా పోరు, చూసి చూడనట్టు వదిలేయరు, దీన్ని పెద్దది చేస్తారు, దీన్ని ఆపడానికి పైదాకా తీసుకెళ్తారు. కాబట్టి ఆయన రాకూడదు, అలలు ఎక్కువగా ఉన్నాయని, సీ రఫ్గా ఉందని, బోట్లు ఎక్కువగా రాకపోకలు జరుగుతున్నాయని, ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని ఏవో కారణాలు చెప్పి ఇప్పటి వరకు ఆపుతూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు చూసి మొత్తానికి రావడం అయితే జరిగింది. కాకినాడ పోర్టులోకి వెళ్ళడం జరిగింది. కాకినాడ పోర్టులో జరుగుతున్న దందాలన్నిటినీ తెలుసుకున్నారు. ఒక షిప్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అసలు ఏంటి ఈ దందా, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏం జరుగుతుంది అని మనం సాధారణ మానవుడు కూడా, సాధారణ పౌరుడు కూడా అర్థమయ్యే రీతిలో కూలంకుషంగా చర్చించుకుందాం. మనకి ప్రతి కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉంటుంది, పేద కుటుంబానికి. దాన్నే బియ్యం కార్డు అని కూడా అంటారు. ఈ రేషన్ బియ్యాన్ని మన ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి, ఒక మనిషికి 5 కేజీల చొప్పున ఉచితంగానే పంపిణీ చేస్తుంది. ఈ బియ్యాన్ని మనం తింటామా అంటే తినం. లావు బియ్యం ఉడకడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఉడికిన తర్వాత కష్టపడి ఏదోలా ఉడికించినా దాన్ని నమిలి తినడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి దాన్ని మనం తీసుకోవడం అంటే తీసుకుంటాం తప్ప ఎవరు తినడం లేదు. ఇది లోకమంతా ఎరిగిన సత్యం. ఆ బియ్యం ఇచ్చే వాళ్ళకి కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఇస్తున్నారు ఉత్తినే, ఊరికినే, ఫ్రీగా. ప్రతి పౌరుడు ఏ ప్రశ్నించకుండా, బియ్యం బాగాలేదనకుండా తీసుకుంటున్నారు. ఏంటంటే ఉత్తినే వచ్చినాయి కాబట్టి. కొయ్యి 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 అనుకుంటా రేషన్ బండి వస్తుంది. ఆ ఏరియాలో ఉన్న అమ్మలక్కలందరూ అక్కడ చేరతారు ఆ రేషన్ కార్డు పట్టుకుని. ఆ రేషన్ కార్డు చూపించి తంబేసి ఆ బియ్యాన్ని వాళ్ళ పట్టుకెళ్ళిన సంచుల్లో పోసుకుంటారు. ఆ సంచుల్లో పోసుకున్న బియ్యాన్ని వెంటనే ఒకడు వస్తాడు, 60 రూపాయలకి 70 రూపాయలకి మన దగ్గర నుంచి కొని కొట్టుకుపోతున్న ఈ బియ్యం, ఈ విధంగా సేకరించిన బియ్యం ఎక్కడికి చేరుతున్నాయి, ఎవరు కొంటున్నారు అంటే ప్రధాన బ్రోకర్ ఒకడు ఉంటాడు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఆ పట్టుకెళ్ళిన వాడికి రూపాయికి, కేజీకి రూపాయో 2 రూపాయలో కమిషన్ ఇచ్చి వాడే కొంటాడు. టన్నులు కొంటాడు, క్వింటాల్లో కొంటాడు. అవుట్ ఆఫ్ కంట్రీస్కి షిప్పుల ద్వారా ఎగుమతి చేస్తూ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రభుత్వం మనకి ఈ బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వానికి 43 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కేజీ బియ్యానికి 43 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ బియ్యం మనకి ఊరికినే వస్తున్నాయి. ఒకప్పుడు 1 రూపాయో 2 రూపాయలు తీసుకునేవారు కేజీకి, ఇప్పుడు అది కూడా లేదు, ఊరికినే ఫ్రీగా వస్తున్నాయి. ఆ బియ్యాన్ని మనం ఆ కూడా కొనుక్కోవడానికి వచ్చిన వాడికి సుమారుగా 15 రూపాయలు కాడికి ఇచ్చేస్తున్నాం. కేజీ 15 రూపాయలకు మనం ఇస్తున్నాం. కేజీ 17 రూపాయలు కాడు ఈ ప్రధాన బ్రోకర్కి అమ్ముకుంటున్నాడు, ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. కేజీ 78 రూపాయలకు అమ్ముతున్నాడు. ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆహారం ఎగుమతి చేసుకునే దేశాలు కొన్ని ఉన్నాయి. అటువంటి దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి కేజీ దగ్గర 78 రూపాయలు వాడు పొందుతున్నాడు. పోనీ ఇది ఒక వ్యాపార కోణంలో, వ్యాపార సరళిలో జరిగితే తప్పు కాదు, ఇది అక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే పేదవాడికి ఇచ్చిన బియ్యాన్ని అసలు ఎవరు కొనకూడదు, ప్రధానమైన నేరం ఇది. వాడు వండుకొని తినడానికి గవర్నమెంట్, ప్రభుత్వం పేదవాడికి ఇస్తున్న పథకం ఇది.
అమ్ముకోవడం నేరం. అమ్ముకుంటున్నాడు, తినలేక అది పక్కన పెట్టండి. ఈ విషయం కూడా చర్చించుకుందాం. ఎందుకు ఆ తినలేని పరిస్థితి ఎందుకు వస్తుంది, అలాంటివి ఎందుకు ఇస్తున్నారు, దీని గురించి కూడా మనం చర్చిద్దాం ముందు ఇది అయిపోయిన తర్వాత. అయితే ఈ వ్యాపారి, ప్రధాన వ్యాపారి ఎవడైతే ఉన్నాడో, ఈ వ్యాపారి ఒక్కడు కాదు, రాజకీయ నాయకులు, ప్రధాన అధికారులు, వీళ్ళందరి సమక్షంలో, వీళ్ళందరి ఆమోదంతో అవుట్ ఆఫ్ కంట్రీ పోర్ట్కి వెళ్ళాలా, పోర్ట్ నుంచి షిప్పుల్లో బయటికి వెళ్ళాలంటే ఎన్నో అనుమతులు కావాలి. ఆఖరికి కలెక్టర్ దాకా కూడా ఎన్నో అనుమతులు కావాలి. మరి ఇన్ని అనుమతులతో బయటికి వెళ్తున్నాయంటే ఎంతమంది ఇందులో ఇలాంటి కుట్రలో ఎంతమంది హస్తం ఉందో తెలుసుకోవచ్చు మనం. లాభాపేక్ష కోసం, అక్రమ డబ్బు సంపాదన కోసం కుమ్మక్కైపోవడమే దీనికి ప్రధాన కారణం. మరి ప్రభుత్వం ఎందుకు మరి అలాంటి బియ్యం ఇవ్వడం? మంచి నాణ్యమైన స్వర్ణ రకం, సాంబా మసూరి ఇటువంటి బియ్యాలు ఉంటాయి కదా, అవే ఇవ్వచ్చు కదా, అవి అయితే అమ్ముకోరు కదా. ఇలాంటి సందేహం చాలా మందికి వస్తుంది. దీనికి సమాధానం చెప్పే ముందు ఇంకో ప్రశ్న చూద్దాం. ఎందుకు పేదవాడు సరే ఆ బియ్యం తిన్నప్పుడు 43 రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఆ బియ్యం పేదవాడికి ఇచ్చేకండి, అంటే కేజీకి 43 రూపాయలు అంటే సుమారుగా 5 కేజీలకి ఒక్కొక్క మనిషికి 5 కేజీలు అంటే 543 215 రూపాయలు అకౌంట్లో వేసేయచ్చు కదా. మొదటి ప్రశ్న, నాణ్యమైన బియ్యం ఇవ్వచ్చు, మళ్ళీ అమ్మేసుకోకుండా వాళ్ళే వండుకు తినేలాగా నాణ్యమైన బియ్యం ఇవ్వచ్చు, లేదంటే ఏ బియ్యం ఇవ్వకుండా ఆ బియ్యానికి తగ్గ అమౌంట్ అకౌంట్లో వేసేయచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా ఈ బడా నాయకులు వ్యాపారం సాగదు, వాళ్ళ ఆదాయానికి గండిపడుతుంది, వాళ్ళ అక్రమ సంపదనకి గండిపడుతుంది. కాబట్టి దీన్ని ఆపేది కూడా ఈ ప్రధాన నాయకులే. అది వేసినప్పుడు నాణ్యమైన బియ్యం 50 రూపాయలు పెట్టి కొని ఇవ్వలేరా? కేజీ 50 రూపాయలు పెట్టి బంగారం లాంటి బియ్యం ఇవ్వచ్చు, కానీ ఇవ్వనివ్వరు. ఏంటి, వీళ్ళ వ్యాపారాలు సాగవు కాబట్టి, వీళ్ళకి అక్రమంగా సంపాదించే సంపాదన ఆగిపోతుంది కాబట్టి వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు సహకరించినటువంటి పనులకి. ఇప్పుడైనా ప్రజలు గమనించండి ఒక్కసారి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ఈ సమస్యని ప్రతి ఒక్కరూ గళం విప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గట్టిగా నిలబడ్డారు, గట్టిగా నిలదీశారు, ఆ విధంగా అక్రమంగా జరుగుతుందని చెప్పేసి గళం విప్పారు. దీనికి మనందరం ఆయన అడుగులో అడిగేసి ఆయన గళంలో గళం కలిపి ఆయనకి మద్దతు పలికితే ఒకసారి మీరే ఆలోచించండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించండి. మనం 5 కేజీల బియ్యాన్ని 70 రూపాయలకో 60 రూపాయలకో అమ్మేస్తున్నాం, లేదంటే ఎందుకో రేటు పెంచితే పెంచవచ్చు కూడా. 100 రూపాయలు ఇచ్చినా అడిగి నష్టం లేదు, పెంచితే పెంచవచ్చు కూడా, అది పక్కన పెట్టండి, అమ్మేస్తున్నాం. 5 కేజీల బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం మనకు సుమారుగా 250 రూపాయలు ఖర్చు పెడుతుంది. మాకు బియ్యం వద్దు, మాకు ఆ అమౌంట్ అకౌంట్లో వేసేది, మేము బియ్యం కొనుక్కుంటామని మనం గట్టిగా నిలదీసి అడిగామనుకోండి, ప్రభుత్వాన్ని అడిగామనుకోండి, మనకు ఉపకారం ఉంటుంది. ఈ మధ్యలో ఈ దందాగాళ్ళు ఆగుతారు, ఈ దందాలు జరగకుండా ఉంటాయి. సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే అయినట్టు అయిపోతుంది. సొమ్ము ఏమో మనది, ప్రభుత్వం మనకి పేరు చెప్పి మనకి ఖర్చు పెడుతున్న సొమ్ము. ఈ సొమ్ముతో లాభపడే వాళ్ళు ఈ మధ్యలో చేసి ఈ దందా చేసి వాళ్ళు లాభపడుతున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వాలు కూడా మనం అడిగినప్పుడు మనకు న్యాయం జరుగుద్ది అని నా మనవి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.